హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈ వీడియోలో పెసరపప్పు శనగ ఆలు వడలు అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చల్లని సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పు వేసుకొని, 1/2 కప్పు పెసరపప్పు కూడా వేసుకొని, సరిపడా నీళ్ళైతే వేసుకొని 2 లేదా 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. అచ్చం బయట బండి మీద అమ్మే వడల్లాగే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది నానబెట్టుకున్నాం కదా, పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపలను తీసుకోండి. పెద్ద సైజు అయితే 2 సరిపోతాయి, లేదంటే చిన్న సైజు అయితే ఒక 4 బంగాళదుంపలు తీసుకోండి. వాడిపోయిన బంగాళదుంపలతో అయినా పర్వాలేదు, చేసుకోవచ్చు. బంగాళదుంపలు నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లోకి వేసి ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకోవాలి. కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది. హైలో మీడియంలో కానీ పెట్టుకుంటే 2 విజిల్స్ అయితే సరిపోతాయి. పప్పు నానిపోయిన తర్వాత 2 లేదా 3 సార్లు బాగా కడిగి మొత్తం నీళ్ళన్నీ వంపియాలి. తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని పప్పుని కొద్దిగా వేసుకోవాలి. పప్పు మొత్తం వేసిన తర్వాత ఆడేటప్పుడు నీళ్ళైతే వేయవసరం లేదు, ఎందుకంటే బరగ్గా మనకి గట్టిగా రావాలి కాబట్టి గ్రైండర్లో వేయవసరం లేదు, మిక్సీ జార్లోనే వేసుకోవాలి. పప్పుని అంతా మిక్సీ జార్లో వేసిన తర్వాత 3 పచ్చిమిర్చిని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న ముక్క అల్లాన్ని కూడా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోండి, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బరగ్గా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే శనగ ముద్ద మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత 5 లేదా 6 రెమ్మల కరివేపాకును తురుముకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగు అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని, అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని, తర్వాత 2 స్పూన్లు కారం, 1/2 కప్పు కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టుకొని కుక్కర్లో విజిల్ అయితే తీసేసి ఉడికిన బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే చల్లారిన తర్వాత బంగాళదుంప చెక్క అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని బంగాళదుంపల్ని బాగా మెదుపుకోవాలి. ఇందులో కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల చాలా టేస్టీ వస్తుంది. అంతేకాకుండా ఏ వంటల్లోనైనా కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. అది పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. కొబ్బరి తురుము వేయడం వల్ల ఆ వంటకి టేస్ట్ రెట్టింపు అవుతుంది. అలాగే బ్రెయిన్ షార్ప్ని కూడా పెంచుతుంది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అలాగే హెయిర్ ఫాల్ కూడా ఉండదు. రెగ్యులర్గా కోకోనట్ని తీసుకోండి, పర్వాలేదు. బంగాళదుంపల్ని ఇలా స్పూన్తో మెత్తగా మెదుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు మెదిపిన బంగాళదుంప మొత్తాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగ ముద్దలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు మీ ఇష్టం, వేసుకున్న పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. స్వామి మాల్లు అవి వేసుకునేటప్పుడు అయితే ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకోండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇది మరిగేలోపు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ముద్దనైతే తీసుకొని వడల్లా అయితే ఒత్తుకొని మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. 5 లేదా 6 వరకు గారెలు అయితే వేసుకొని, ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక సైడు ఎర్రగా వచ్చాక రెండో వైపు అయితే తిప్పుకొని 2 వైపులా ఎర్రగా వచ్చినంత వరకు ఉడికించుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం కలుపుకున్న శనగ ముద్ద మొత్తాన్ని ఇదే ప్రాసెస్లో కొద్దిగా వేసుకొని 2 వైపులా ఎర్రగా వేగినంత వరకు వేగించుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే పెసర శనగ ఆలు వడలు రెడీ అయిపోతాయి. అచ్చం బయట బండి మీద అమ్మే గారెలాగే ఉంటాయి. ఒక్కొక్కరు 10 లాగించేవచ్చు. అచ్చం బయట బండి పైన అమ్మే గారెలాగే ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.